గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి నా యూట్యూబ్ని. నా ప్రశ్న మీ సమాధానం, నా క్వశ్చన్ మీ ఆన్సర్. ఓకే, చాలా బాగుంటుంది. ఎవ్రీడే ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. చాలామంది ఆన్సర్లు ఇస్తున్నారు, చాలామంది ఫోన్లు చేస్తున్నారు, రకరకాలుగా విమర్శలు జరుగుతున్నాయి. ఓకేనా? రైట్, వెరీ గుడ్. మీకు ఇప్పుడు ఒకే క్వశ్చన్. గోల్డ్ అంటే బంగారం. మనకు బంగారము ఆంధ్రాలో కానీ ఇండియాలో కానీ బంగారం అంటే అంత వాల్యూ. బంగారం అందరూ కొనుక్కుంటారు, వాడుకుంటారు, దాచుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. మీకు ఆ గోల్డ్ ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు ఎవరు కనుక్కున్నారు అనే పాయింట్ మీద చర్చ. నా క్వశ్చన్, 2450 BC బిఫోర్ క్రీస్ట్, అంటే 4474 సంవత్సరాల క్రితం, 4474 సంవత్సరాల క్రితం గోల్డ్ మనకు ఈజిప్షియన్స్ కనుక్కున్నారు. కేజీఎఫ్లో లేదు, ఆంధ్రాలో లేదు, ఇండియాలో లేదు. 4474 రికార్డ్స్ చాలా స్పష్టంగా, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. గోల్డ్ 4474 సంవత్సరాల క్రితం మాత్రమే గోల్డ్ ఉంది. అంతకు మునుపు గోల్డ్ లేదు, తెలియదు. ఎలా ప్యూరిఫై చేయాలనో, ఎలా ఆర్నమెంట్ గోల్డ్ చేయాలనో తెలియదు. ఇట్ ఈస్ ఏ మనకు ఒక మట్టిలాగా, ఒక రాయిలాగా, ఒక ఖనిజం, ఒక మినరల్ లాగా గోల్డ్ మనకు దొరికింది. దాన్ని ప్యూరిఫికేషన్ చేయడానికి అట్లీస్ట్ 100 years తర్వాత కానీ ఆ టెక్నాలజీ రాలేదు అప్పట్లో. అంటే 4474 years బ్యాక్ మాత్రమే గోల్డ్ అనే ఒక పదం, గోల్డ్ అనే ఒక మినరల్, గోల్డ్ అని తెలిసింది. అంత మునుపు గోల్డ్ గురించి ఎవరికి తెలియదు. ఇట్ ఈస్ ఎ స్టాంప్ పడవ. యూ కెన్ చెక్ ఎనీవేర్ ఇన్ USA అండ్ ఇన్ గిన్నీస్. ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు గోల్డ్ గురించి. ద పాయింట్ ఈస్, 4474 సంవత్సరాల క్రితము గోల్డ్ మన కనుక్కున్నారు. దానికి ముందు గోల్డ్ గురించి తెలియదు కాబట్టి అందరూ అప్పటి నుంచి గోల్డ్ని ప్యూరిఫై చేయడం అలా చేసుకుంటూ వచ్చారు. ద క్వశ్చన్, మహాభారతంలో కానీ రామాయణంలో కానీ గోల్డ్ యూజ్ చేసినట్టు మనకు చాలా స్పష్టంగా సీత గారు, దాని తర్వాత సత్యభామ గారు. సత్యభామ గోల్డ్ తులాభారం, సీత గారు ఆర్నమెంట్ ఇచ్చారు. ఈ రెండు కూడా జరిగుంటే 4474 బిఫోరే జరగాలి, దాని ముందు కాదు. ఎందుకంటే గోల్డ్ అనే పదం, గోల్డ్ అనే వర్డ్, గోల్డ్ అనే మినరల్ మనకు వచ్చింది 4474 years BC, 2450 BCలో మాత్రమే. అందుకొరకు మీరు ఆ గోల్డ్ పదం ఎక్కడ ఎవరు కనుక్కున్నారో మీరు చెక్ చేసుకుంటే, ద ఫ్యాక్ట్స్ రివీల్స్ దాట్ ది ఆర్నమెంట్ ఆఫ్ గోల్డ్, ది గోల్డ్ ఆర్నమెంట్ ఈజ్ యూటిలైజ్డ్, యూజ్డ్ బై ది హ్యూమన్ బీయింగ్స్ 4000లో కానీ, 3000లో కానీ, 2000లో కానీ, 1800లో కానీ ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నారు. అంత మునుపు లేదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, అందువల్ల మీరు బాగా ఆలోచించి నా ప్రశ్నకు సమాధానం. గోల్డ్ రామాయణంలో కానీ మహాభారతంలో కానీ యూజ్ చేశారా లేదా అనేది మీకు తెలుసు. సీతా గారు, సత్యభామ గారు యూజ్ చేశారు. ద ఫ్యాక్ట్స్, గోల్డ్ మనకు ఎప్పుడు ఎలా వచ్చింది, రైట్? ద క్వశ్చన్ గోల్డ్. ఆన్సర్ చేయండి, కాల్ చేయండి, మాట్లాడదాం మనం దీని గురించి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.